మా కుమారుడు మిస్ అయ్యి సుమారుగా 4 నెలలు కావస్తున్నా సరే ఇంతవరకు కూడా ఎటువంటి కార్యాచరణ కానీ అసలు దానికి సంబంధించిన సమాచారం కూడా ఏమీ ఇవ్వట్లేదని వాపోతూ ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్కి అయితే ఆ బాధ్యతతో వస్తున్న పరిస్థితి కనిపించింది. ఏదైతే సుమారుగా చూసుకుంటే జనవరి 23వ తేదీన ఎపెక్స్ కాలేజీలో చదువుతున్నటువంటి దత్తి చైతన్య అయితే ఆనాడు మిస్ అయినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. దీనిపైన ఇంతవరకు కూడా ఎటువంటి కార్యాచరణ కూడా ముందుకు వెళ్ళట్లేదంటూ మరొక వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు బాబుకు సంబంధించినటువంటి కొంతమంది అయితే దివ్యాంగులతో పాటు ఆ తండ్రికి సంబంధించినటువంటి స్నేహితులు అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ మాటలను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, అసలు మీకు ఏం కావాలి, ఈరోజు ఎస్పీ ఆఫీస్కి ఎందుకు వచ్చారు, అసలు ఆ బాబు ఎప్పుడు మిస్ అయ్యారు, ఇంతవరకు ఎందుకు ఎటువంటి ఆచూకు తెలపలేకపోతున్నారు, ఏం చెప్పారు? మేము జనవరి 23నే అబ్బాయి మిస్ అయ్యాడండి. ఇంతవరకు సుమారుగా 4 నెలలు అయినా మేము ఆల్రెడీ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం. తర్వాత ఎస్పీ గారికి కంప్లైంట్ చేసాం. ఎఫెక్స్ కాలేజీ మీద కూడా కంప్లైంట్ చేసాం. కానీ ఎఫెక్స్ కాలేజీ వాళ్ళు నిర్లక్ష్యం వల్లే మా అబ్బాయి ఇంతవరకు కూడా దొరకలేదు. అలాగనే పోలీసులు కూడా ఇంతవరకు చేసినా ఏదో చేస్తామని అంటారు, కానీ ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. అందుకే మళ్ళీ ఎస్పీ గారికి కంప్లైంట్ చేసాం. ఎక్కడైనా మా అబ్బాయి ఉంటే ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకొని మా అబ్బాయిని మాకు అప్పచెప్పాల్సిందిగా కోరుచున్నాము. జనవరి 23న మన దత్తి చైతన్య అనే వ్యక్తి వికలాంగుడు కుమారుడు తప్పిపోవడం జరిగింది. అది తప్పిపోయిన సంఘటనని విషయమై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దీనిపైన ఇంకా వాళ్ళు కూడా స్పందించకపోవడంతో 27వ తేదీన విజయనగరం ఎస్పీ ఆఫీస్లో కూడా గ్రీవెన్స్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అబ్బాయి గల్లంతు విషయం పైన ఇంతవరకు ఏ విధమైన సమాచారం కూడా కాలేజీ యాజమాన్యం కానీ అట్లాగే కేసుకి పెట్టిన పోలీస్ అధికారులకు కానీ ఏ విధమైన సమాచారం అందించకపోవడం చాలా దారుణమైన సంఘటన. ఈ సంఘటన విషయం పైన ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉంది. మరొకసారి ఆ యొక్క అప్పలనాయుడు వికలాంగుడై ఉన్నాడు. ఆ వికలాంగుడు మా అందరికీ కూడా దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితికి తెలియజేయడంతో ఈరోజు వెంటనే స్పందించి దివ్యాంగులం అందరినీ కూడా కలిసి వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో ఈ యొక్క విషయం పైన దర్యాప్తు చేద్దాము అని అనడంతో మేమందరము కలిసి కమిటీ సభ్యులం అందరము కలిసి ఈరోజు ఎస్పీ ఆఫీస్కి కంప్లీట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు అయితే ఈ యొక్క కేసుపై దర్యాప్తు మరొకసారి ముమ్మరం చేస్తామని తెలియజేయడం జరిగింది. అయితే ఎస్పీ గారు ఈ విషయం పైన నెల్లిమర్ల ఎస్పీ గారు ఈ విషయం పైన త్వరగా స్పందించి గల్లంతైన అబ్బాయిని వెంటనే ఎతికిపెట్టే దిశగా చర్యలు చేపట్టాలనేసి మేము దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి నుంచి కోరుతున్నాం. నా పేరు ఎన్ జేసుదాస్ అండి, దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులను. అయితే 4 నెలల తర్వాత మరి ఈ తప్పైన అబ్బాయి కోసము వారి తండ్రి వికలాంగుడై ఉన్నాడు. మరి ఎంతో కష్టపడి వచ్చిన పెన్షన్ ద్వారా ఆ కుమారుని చదివించుకుంటూ ఉద్ధరిస్తాడని మరి ఎంతగానో మరి ఆ కుమారుని చదివిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఎఫెక్స్ కాలేజ్ జూనియర్ కాలేజీలో కుర్రోడు తప్పిపోయాడని ఆడి కంప్లైంట్ ఇచ్చారు. రెండోది ఏంటంటే మరలా 100 మంది చొప్పున కాలేజ్ దగ్గర మళ్ళీ ఎస్పీ గారు బిల్డింగ్ దగ్గర కూడా వారు ధర్నా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మాకు లేటుగా తెలిసినప్పటికీ దివ్యాంగుడైనటువంటి వారి కుమారుడు మరి ఏమవుతున్నాడో ఆ కుమారుడు ఏమయ్యాడు ఇప్పుడు వరకు ఏం తెలియలేదు. ముఖ్యంగా కాలేజ్ మేనేజ్మెంట్ వారు తగిన బాధ్యత తీసుకోవాలి. వారి మీద చాలా భారం ఉంది. అంతేకాదు గవర్నమెంట్ వారైనటువంటి పోలీసు వారికి కూడా మా యొక్క విన్నపములు, వికలాంగులమైన మమ్మలను పదే పచ్చాలు తిప్పించుకోకుండా మరి వికలాంగులకు న్యాయం చేకూర్చాలని మరి మీరు కూడా తొందరగా మరి ఈ కేసును ముందుకి నడిపిస్తూ దర్యాప్తు చేయాలని మరి పోలీసు వారిని కూడా మరి వేడుకోవడం జరిగింది. ఈరోజు ప్రస్తుతానికి ఎస్పీ మేడం గారిని కలిసాం. మా దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి కమిటీ అంతా మరి కలిసిన వెంటనే మరి నెల్లిమర్ల పోలీసు వారికి వెంటనే రిపోర్ట్ పంపించారు. వారు కూడా మరి మా యొక్క బాధలు కష్టాలు పిల్లలు పోతే మరి ఏమైందో తెలియాలి. అసలు 6 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. చనిపోయాడా, బ్రతికాడా, తప్పిపోయాడా, ఏమయ్యాడు, ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఇది లేకపోయి ఏదో ఒక విషయం తెలియకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మరి నిద్ర పట్టక మరి అహోరాత్రాలు ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే తగిన చర్య తీసుకొని మరి ఆ కుమారుడిని ఎతికి పెట్టాలని మరీ కోరుకుంటున్నామండి. ఏదైతే ఆనాడు తప్పిపోయినటువంటి బాలుడి యొక్క ఆచూకత ఇంతవరకు కూడా కనిపించకపోవడంతో
ఆ తల్లిదండ్రులతో పాటు ఏదైతే ఆ దివ్యాంగులకు సంబంధించినటువంటి సంక్షేమ సంఘాలు ఏవైతే వీళ్ళు కూడా వచ్చి మరొకవైపు అయితే ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మరోవైపు ఈరోజు ఎస్పీ ఆఫీసు కూడా వచ్చి ఈ యొక్క కంప్లైంట్ నమోదు చేసినప్పుడు మళ్ళీ పునర్పరిశీలించాలని కూడా మరొక చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆనాడు కేసు అయితే నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో నమోదు చేసినప్పటికీ కూడా ఆనాడు పలుమార్లు ఆ పోలీస్ స్టేషన్ వద్ద కానీ అలాగే తదుపరి ఎస్పీ ఆఫీస్ వద్ద కానీ తదుపరి ఆ కాలేజీ వద్ద కానీ ఎన్నిసార్లు ధర్నా చేసినా సరే ఇంతవరకు కూడా ఎటువంటి రెస్పాండ్ రావట్లేదని వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాగైనా సరే మా బాబు జాడ మాకు ఖచ్చితంగా తెలియచేయాలంటూ మరొక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రజెంట్ ఇక్కడ ఎస్పీ ఆఫీస్ వద్ద ఆ బాలుడి యొక్క తప్పిపోయినటువంటి బంధువులు అలాగే దివ్యాంగులకు సంబంధించిన సేవా సమితికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా వెనుకొంచున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రజెంట్ ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.